హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి సోనీ లివ్ లో తెలుగులో రిలీజ్ అయిన కోర్ట్ కచేరీ. 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది అంతే. కామెడీ అండ్ ఎమోషన్ కొన్ని చోట్ల మాత్రమే, అది కూడా బాగానే వర్కౌట్ అయినప్పటికీ స్టిల్ ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్ అయితే ఉండదు. లైక్ నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా హీరో క్యారెక్టర్ కి తగ్గట్టు ఇంకాస్త కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ ని యాడ్ చేయొచ్చు. మోర్ ఓవర్ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది కామెడీ కోర్ట్ రూమ్ డ్రామా జానర్ అని ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ కుడ్ హ్యావ్ బీన్ డెవలప్డ్ మచ్ బెటర్ అనిపించింది. అండ్ ఆల్సో సింగిల్ అండ్ సింపుల్ కేస్, అది కూడా ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎక్స్టెండ్ అయ్యి ఈ సిరీస్ తో ఫినిష్ అవ్వడం అనేది కాస్త ఫాస్ట్ అండ్ రష్ చేసినట్టు అనిపించింది. ఎందుకు కనెక్ట్ కూడా కాలేదు. అక్కడ మేబీ అట్లీస్ట్ ఒక కాంప్లెక్స్ కేస్ పెట్టి ఇంకా నేను ముందుగా చెప్పినట్టు కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అలాంటి సిచ్యువేషన్స్ లో అండ్ ఏమేమి యాక్షన్స్ తీసుకుంటాయో ఇవన్నీ ఇంకా బాగా చూపించి ఉండొచ్చు. యాడింగ్ టు దట్ సిరీస్ లోని అదర్ క్యారెక్టర్స్ కూడా వేస్ట్ చేశారు. ఎస్పెషల్లీ అసిస్టెంట్ గా చేసిన ఒక క్యారెక్టర్ ఉంది. సో అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ విత్ ద సిరీస్. స్టోరీ అంతా కూడా పరం మాధుర్ తన ఫాదర్ లాగా లాయర్ అవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటాడు. సో ఒక రోజు కెనడాకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అయితే అప్పుడే ఒక కేసు వల్ల తను కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తాడు. సో ఆ కేసు ఏమైంది అండ్ తను కెనడాకి వెళ్తాడా లేదా అండ్ ఈ కేసు వల్ల తనకి ఏమి ఇంపాక్ట్ అయింది అండ్ లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి నేను ముందుగా కొన్ని ఫ్లాస్ మెన్షన్ చేశాను కాబట్టి సో ఆ ఫ్లాస్ ని పక్కన పెడితే సిరీస్ ఖచ్చితంగా మంచి టైం పాస్ కోసం అయితే చూడొచ్చు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.